కాస్త వేడిగా అనిపిస్తే చాలు వెంటనే పారాసెటమాల్ వేసేస్తున్నారా? ఆగండి. మీలాంటి వాళ్ళ కోసమే భారత ఔషధ రంగ నియంత్రణ మండలి CDSCO ఓ హెచ్చరిక జారీ చేసింది. పారాసెటమాల్ సహా 53 రకాల మాత్రలు క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయినట్టు తెలిపింది. ఇంతకీ ఆ టాబ్లెట్స్ ఏంటి? CDSCO బయటపెట్టిన విస్తుపోయే నిజాలేంటి? కొండనాలికకు మందేస్తే ఉండనాలిక ఊడిపోయినట్లు తయారవుతోంది నేటి కాలంలో పరిస్థితి. సోషల్ మీడియా పుణ్యమాని ఈ మధ్య కాలంలో ప్రతి విషయాన్ని నెట్లో చూసి అవగాహన పెంచుకోవడం అలవాటైపోయింది జనాలకి. ఇది కొంతవరకు మంచిదే గాని కొన్ని విషయాలలో మాత్రం ఇది కాస్త వికటిస్తోంది. ముఖ్యంగా వైద్య విషయంలో ఇలాంటివి ప్రమాదకరమనే చెప్పాలి. సోషల్ మీడియాలో దొరికే అరకొర సమాచారంతో ఇష్టానుసారంగా మందులు వాడితే లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కరోనా వచ్చినప్పటి నుంచి జ్వరాలకు, జలుబులకు సొంత వైద్యం చేసుకోవడం అలవాటైపోయింది మనలో చాలా మందికి. యాంటీబయాటిక్స్ వాడకం అయితే విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. అయిన దానికి కాని దానికి వాటిని విపరీతంగా వాడేస్తున్నారు. చిన్నపాటి జ్వరం వచ్చినా వైద్యుడిని సంప్రదించకుండానే యాంటీబయాటిక్స్ మింగేస్తున్నారు. అందులోనూ పారాసిటమాల్ టాబ్లెట్ అయితే ఇష్టం వచ్చినట్లు పెప్పర్మెంట్లు మింగినట్లు మింగేస్తున్నారు. జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా పారాసిటమాల్ ను మింగేస్తున్నారు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్లు ఇంట్లో ఉన్న పారాసిటమాల్ అన్ని వేళలా సురక్షితం కాదంటున్నారు వైద్య నిపుణులు. ఇష్టం వచ్చినట్లు పారాసిటమాల్ మాత్రలు మింగేస్తే మొదటికి మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇష్టానుసారంగా వీటిని వాడటం వలన అనర్థాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని భారత ఔషధ రంగ నియంత్రణ మండలి CDSCO హెచ్చరించింది. పారాసిటమాల్, కాల్షియం, విటమిన్ C, D3, యాంటీబయాటిక్స్, మధుమేహం, BP సహా 53 రకాల టాబ్లెట్లు నాణ్యతా పరీక్షల్లో విఫలమైనట్లు తెలిపింది. మితిమీరుతున్న మందుల వాడకంపై CDSCO ఆందోళన వ్యక్తం చేసింది. కొద్దిపాటి జ్వరం వచ్చినా, గొంతులో నొప్పిగా అనిపించినా వెంటనే పారాసిటమాల్, యాంటీబయాటిక్స్ వాడటం చాలా మందికి ఉన్న అలవాటు. కొందరు వైద్యులు వీటిని సూచిస్తున్నారు. ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని CDSCO హెచ్చరించింది. పారాసిటమాల్ 500 mg తో పాటు విటమిన్ C, విటమిన్ D3, విటమిన్ B కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత ప్రమాణాల మేరకు లేవని ప్రకటించింది. పలు రాష్ట్రాలలో డ్రగ్ ఆఫీసర్లు ర్యాండమ్ గా ఆయా విభాగాల ఔషధాలను చెక్ చేసి నిర్ధారించారు. విటమిన్ C సాఫ్ట్ జెల్స్, SDT నివారణకు వాడే ప్యాండీతో పాటు చక్కెర వ్యాధికి వాడే గ్లిమిపిరిడిన్, బీపీకి వాడే టెల్మిసార్టాన్, యాంటాసిడ్ ప్యాండీ, D3 టాబ్లెట్ షెల్కాల్, విటమిన్ B కాంప్లెక్స్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే హెటిరో తయారు చేసిన సిపోడెమ్ XP50 డ్రై సస్పెన్షన్ ఔషధంలో కూడా నాణ్యత ప్రమాణాలు లోపించినట్లు CDSCO గుర్తించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ HAL ఉత్పత్తి చేసే మెట్రోనిడాజోల్ కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమైన ఔషధాల జాబితాలో ఉంది. పొట్ట ఇన్ఫెక్షన్ల చికిత్సలో విస్తృతంగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఆల్కెమ్ హెల్త్ సైన్స్ తయారు చేసే యాంటీబయాటిక్స్ క్లావమ్ 625 ప్యాండీ కూడా క్వాలిటీగా లేవని తేలింది. హైదరాబాద్ కు చెందిన హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, HAL, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్ సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ తదితర కంపెనీలు ఈ నాసి రకం ఔషధాలను తయారు చేశాయని నియంత్రణ మండలి తన నివేదికలో తెలిపింది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 156 ఫిక్స్డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ CDSCO వాటిని గత ఆగస్టులో నిషేధించింది. సర్వసాధారణంగా వాడే జ్వరం మందులు, నొప్పి నివారణలు, అలర్జీని తగ్గించే ఔషధాల వంటివి వాటిలో ఉన్నాయి. ఇవి మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఈ మాత్రలను ఇష్టానుసారంగా వాడుతుండడం వలన అవి ప్రభావవంతంగా పనిచేయడం లేదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోని పారాసిటమాల్ సహా పైన హెచ్చరించిన పలు మాత్రల వాడకంలో జాగ్రత్త వహించకపోతే అనేక అనర్థాలను కొని తెచ్చుకున్నట్లవుతుందని CDSCO హెచ్చరించింది.